బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువును పొడిగించారు. ఈ నెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువును పొడిగించారు అధికారులు. ఈ నెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో సర్ ప్రక్రియ గడువును పొడిగించారు. ఈ నెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగింపుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, బ్రాహ్మణి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించారు. ఈ నెల 24 వరకు ఉన్నటువంటి గడువును అక్టోబర్ 12 వరకు కూడా పొడిగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అటు అధికార పార్టీ నాయకులు కూడా అటు ఈసీని కూడా కోరినట్లు మనకు తెలుస్తా ఉంది. ఎట్టకేలకు కూడా తెలంగాణలో గడువు కూడా పెంచారు. ఎస్ఐఆర్ సంబంధించిన ఆగస్టు 3వ తేదీ వరకు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించి నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయమన్నారు. దీనికి సంబంధించిన ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 12న ఎస్ఐఆర్ తుది జాబితాను కూడా వెల్లడించనున్నారు. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని అటు అధికార పార్టీ కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తులు చేసిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించిన ఆయా పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పొడిగించాలని చెప్పేసి వారి విజ్ఞప్తుల మేరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘము ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.